ఇచ్చాక తెలిసింది. నీకు చెప్పకుండానే తనక్కడ రిజైన్ చేశాడని. నేనేమో అది తెలియక అపాయింట్ చేసుకున్నాను. పర్వాలేదా? రాజ్‌కి చెప్పకుండా రిజైన్ చేశాడని నీకు తెలిసినప్పుడు, రాజ్‌ని అడిగి రాజ్‌కి విషయం చెప్పి కదా వాడిని అపాయింట్ చేసుకోవాలి. అవును. అలా ఎలా పెట్టుకుంటావురా నువ్వు? అంటే మావయ్య నేను నీకలా చేయడం తప్పని అనిపించలేదా? ఇట్స్ ఓకే డాడ్. ఇప్పుడేమైందని? ఏమైందట బెటరా? డాడ్ రామ్ కంపెనీ న్యూ కంపెనీ. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాడు. రాహుల్‌కి ఎక్స్‌పీరియన్స్ తక్కువ. కంపెనీలో ఎక్స్‌పీరియన్స్‌డ్ మేనేజర్ ఉండడం రాహుల్‌కి కలిసొస్తది. అరే! అది కాదురా బాబాయ్ వదిలేయండి. నేను వేరే మేనేజర్‌ని అపాయింట్ చేసుకుంటా. రాజ్ నీకర్థమవుతుందా? ఇలా ప్రతిదాన్ని అలా ఈజీగా తీసుకుంటే ఎలా? అన్నయ్య ఇప్పుడేమైందని? రాహుల్ ఏదో తప్పు చేసినట్టు పదే పదే పాయింట్ ఔట్ చేస్తున్నారు. వద్దురాని నువ్వు నోరు మూస్తావా? వాడెవడో అక్కడ రిజైన్ చేశాక రాహుల్ దగ్గరకొస్తే ఇక్కడ పెట్టుకున్నాడు. కీరికెందుకు అంతే చేస్తున్నారు? నీకేం అర్థమైందో నాకు తెలీదు వద్దురాని. కానీ నీ కొడుకు తప్పు చేశాడు. ఇలాంటి పద్ధతి మంచిది కాదు రాజ్. నువ్వన్నిటిని ఇలా తేలిక తీసుకోవడం వల్లే ఈ మధ్య కాలంలో మన అపోనెంట్స్ అందరూ బిజినెస్‌లో ఎంతో వెనకనున్న వాళ్ళు ఇప్పుడు మనకు చేరువలో ఉన్నారు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అన్నీ మనమే. అలాంటిది మన సేల్స్ వీక్ అయిపోతూ మిగతా వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చేస్తున్నారు. అది తెలుసా నీకు? లాస్ట్ ఇయర్ కాస్ట్ అయితే నంబర్ 1 ప్లేస్‌ని కోల్పోయేవాడు. ఈసారి అలా జరగదు డాడీ. నేను కలవతి దాని గురించి ఆలోచిస్తున్నాం. అందుకే మావయ్య చాలా కొత్త డిజైన్స్ వేస్తున్నాం. కోల్డ్ స్టాక్ అంతా ఇకేమీ ఉండదు. అంతా రిప్లేస్ చేస్తున్నాం. కిడ్ యూ కి ఒకేసారి 100 న్యూ డిజైన్స్ మార్కెట్‌లోకి రిలీజ్ చేయాలన్నది మా టార్గెట్ డాడీ. ఇంత తక్కువ టైంలో అన్ని న్యూ డిజైన్స్ ఎలా రాజ్? సాధ్యమవుతుందా? అసలు టైం సరిపోనేనా? వ్యాపారం అంటే అదేరా. మనం ప్రత్యర్థి ఆవలించేలోపు మనం ఆలోచించేయాలి. మనం ఆలోచించేలోగా మనం ఆచరణలో పెట్టాలి. అదే బిజినెస్ స్ట్రాటజీ అంటే. గ్రేట్ రాజ్. ఇక నుండి నేను కూడా నిన్నే ఫాలో అవుతాను. అస్సలు రిలాక్స్ అవ్వను. ఒరేయ్ గో చేయండిరా. తినేటప్పుడు కూడా ఈ వ్యాపారం బిజినెస్ కాల్ ఏంటి? కాస్త ప్రశాంతంగా తినండి. రాజ్ మీరేమైనా చెయ్యండి. కాస్త అందరిని నమ్మకుండా అన్నట్టుగా ఉండండి. యోని వదిలేవో చెప్పాను కదా. అమ్మ కావ్య నువ్వు టాబ్లెట్స్ తీసుకున్నావా? తీసుకున్నాను అత్తయ్య గారు. మీ అబ్బాయి గుర్తు చేసి మరీ ఇచ్చారు. నిజమా? అదేట్రా నీకు ఆఫీస్ పనులు తప్ప ఏది గుర్తుండదుగా? టాబ్లెట్స్ ఎలా గుర్తున్నాయి? సహజనానం ఇక్కడ దగ్గర పడిపోయాలంటే లవ్. అదేం కాదమ్మమ్మ గారు. కళావతికి టాబ్లెట్స్ ఇవ్వాలి అని ఫోన్‌లో రిమైండర్ పెట్టుకుని అలారం మోగగానే అలర్ట్ అయ్యారు సారు. అప్పుడిచ్చారు. కంగారు పడొద్దు టాబ్లెట్స్. ఆ! దానికేముంది ఇచ్చాం కదా! హ్మ్. హ్మ్. సర్లేండి. వేడి వేడి కాఫీ రెడీ. ఇంకా పనే మొదలు పెట్టలేదు. అప్పుడే కాఫీ తీసుకొచ్చారా? వేడి వేడిగా తాగితే ఆలోచనలు కూడా అలా వేడెక్కుతాయన్నమాట. అన్నీ కూడా స్పీడ్‌గా పెరుగుతుంది. ఏవండీ డిజైన్స్ ఎలా వేయాలో నేను చూసుకుంటాను. ఏం వేయాలో మీరు చెప్పండి. మీ మనసులో ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నా. యూత్ మీద కాన్సంట్రేషన్ చేసి మోడర్న్‌గా వెళ్తావా? లేక మిడిల్ ఏజ్ పర్సన్స్ మీద కాన్సంట్రేట్ చేసి వాళ్ళకి తగ్గట్టు డిజైన్స్ చేద్దామా? ఏంటి ఈ మధ్య ఈ యూత్ ముందుగా ఆలోచించట్లేదు. మోడర్న్ గానే ఉంటూ పాత పద్ధతులు కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ట్రెడిషన్‌తో కలిపిన మోడర్న్ డిజైన్స్ ఎందుకు వేయకూడదు? ఐడియా అయితే బానే ఉంది. బానే ఉండడం కాదు కలావతి. తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ప్యాంటు, షర్ట్ వేసుకొని ఆఫీస్‌కెళ్ళే ఆడవాళ్ళు కూడా శుక్రవారం వస్తే లంగా ఓణి యేసుకొని గుడికెళ్ళాలని ఇష్టపడుతున్నారు. వీకెండ్స్‌లో పెద్దవాళ్ళతో సరదాగా గడపాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు తగ్గట్టుగా డిజైన్స్ వేద్దాం. ఈ రోజే అనుకుని ఈ రోజే డిజైన్స్ వేయడం మొదలుపెట్టేసారా? మీ ఇద్దరి సక్సెస్‌కి కారణం ఏంటో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. ఏట్రా ఈ టైంలో మా దగ్గర కూర్చో. కొత్తగా కంపెనీ బాధ్యతను అప్పగించారు కదా! టెన్షన్‌కి ఎదురు పట్టట్లేదేమో నీకి. నువ్వు చెప్పింది నిజమే కావ్య. ఒకేసారి అన్ని బాధ్యతలు తీసుకునేసరికి ఎక్కడ ఏ తప్పు జరుగుతుందో అని భయంతో చేస్తున్నాను. పేరుకి బాస్ అయినా అందరిని అదురు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? ఇన్ని రోజులు నేనెందుకు అందరి మీద చిరాకు పడేవాడినో? అందుకే కదా! మీరేం చేస్తున్నారో తెలుసుకొని మిమ్మల్ని చిరునామా నమ్మనొచ్చా? ఏయ్! రాయి కోసం అయితే అస్సలు ఒప్పుకోను. అదేం కాచారా అనేసావు రేయ్! ఇప్పుడు నీ బిజినెస్ వేరు, నా బిజినెస్ వేరు. నీ ఐడియాస్ నీకుంటాయి. నా ఐడియాస్ నాకుంటాయి. పదహాడికి ఇస్తారేమో గాని కంపెనీకి సంబంధించిన విషయాల్లో ఏది రివీల్ చేయవు. మీరు అడ్డు ఉంటే నాకు డౌటొచ్చిందండి. రాహుల్ ఏమైనా మనం డిజైన్స్ ఎలా వేస్తున్నావో చూసి దానికంటే బెటర్‌గా వేతావా అని చెక్ చేయడానికొచ్చారా అని అనుమానంగా ఉంది. హ్మ్. అప్పుడే నన్నేదో పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా ట్రైన్ చేస్తూ మీ రైవల్‌గా మార్చేస్తున్నారు. నాకంతా సినిమా రీతులు మీరు మర్చిపోకండి. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒక మహాసముద్రం అయితే, ఈ ఆర్ ఫ్యాక్టరీ అందులో జస్ట్ ఒక నీటి గిది మొత్తం మాత్రమే అని నాకు తెలుసు. రేయ్! దీన్ని తక్కువ అంచనా వేయకూడదురా. కంపెనీ స్వరాజ్ కంపెనీ కూడా ఒక నీటి బిందువులానే తాతయ్య గారు స్టార్ట్ చేశారు. అతని కృషి వల్ల ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. ఏమో ఎవరికి తెలుసు? ఈ ఆర్ కంపెనీ కూడా ఆ స్టేజ్‌కి వెళ్తుందేమో. నువ్వు చెప్తుంటే వినడానికి బానే ఉంది. డెడికేషన్‌గా కష్టపడితే నిజం కూడా అవుతుంది. సో, అయితే నన్ను మీ రైవల్‌గానే చూస్తున్నారు కాబట్టి, మీ డిజైన్స్ నాకు చూపించరన్నమాట. అంతేగా? అంతేగా? హ్మ్. కానీ కనీసం నా కొత్త కంపెనీ డిజైన్స్‌కి ఐడియాస్ అయినా చెప్పండి. అరే! ఎగడ పేగడే బిజినెస్ బిజినెసే. మీ కంపెనీలో ఏం జరిగినా అది నీ సొంత ఆలోచనతోనే జరగాలి. అర్థమైందా? ఇక్కడి నుంచి వెళ్ళిపో ఫస్ట్. ఓకే. తిరిగి చూడవనుకోకు. నీ వెనకేం జరుగుతుందో కూడా గమనిస్తున్నావు కాబట్టే నువ్వింత పెద్ద సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యావు కదా! నేను కూడా దీన్నొక టిప్ లాగే తీసుకున్నాను. వాడతా. వెయ్యండి వెయ్యండి. ఇలా రాత్రి ఉన్నవాళ్ళు కష్టపడి డిసైన్స్ వేయండి. వాటన్నిటిని నా సొంతం చేసుకుంటా. మీరు పడే ప్రతి కష్టం నా కంపెనీ ఎడింతల కోసం వాడుకుంటాను. హలో! గుడ్ మార్నింగ్ మేడం. అశోక్ వచ్చారా? అశోక్ ఎవరు? అదే మేడం. మీరు కొత్తగా కేస్ టేక్ ఓవర్ చేశారు కదా! పాపం మిస్సింగ్ కేస్. ఓహ్! యాహ్! యాహ్! అవును. ఆ రేణుక గారి ఇట్స్ మీ థర్డ్ హస్బెండే కదా! అవును మేడం.
నేను ఆఫ్టర్నూన్ కదా రమ్మన్నాను. తనకి ఆ టైంలో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట, అందుకే ఇప్పుడు వచ్చేసారు. పోనీ ఈవినింగ్ ఏమో చెప్పండి మేడం. నో అతనితో నేను మాట్లాడాలి. తన స్టేట్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. వెయిట్ చేయమని చెప్పండి, నేను వస్తున్నా. అలాగే మేడం. వెళ్ళి మేడం గారి క్యాబిన్ లో కూర్చోండి, ఆవిడ వస్తారు. అలాగే సార్. కూర్చి ఏంటి పుట్టి అంత బుద్ధిగా పిలుస్తున్నావు? ఏం కావాలేంటి? హెల్ప్ కావాలి. ఏ విషయంలో? పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. మాట్లాడు. దానికి నా హెల్ప్. ఏంటి చోకా? అయ్యో పొట్టి, చిన్న జోక్ వేస్తే చాలు మొగమూతి పెట్టేసుకుంటాం. ఇప్పుడేంటి వాచ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంతేగా. అంతే అని నువ్వు సులువుగా చెప్పేస్తాను. కానీ అత్తయ్యకి కేక్ చెప్తాం. అయినా ఇక్కడ రోజు చెప్పు. టెంపుల్ కని చెప్పాం. అయితే ఈ రోజు ఏం చెప్పాడు అవి? ఇదైనా మంచి ఐడియా పుట్టి. అది అవును నమ్మేలా ఉంది. ఎవరైనా అబద్ధం చెప్తే కనుక్కునే స్కిల్స్ ఉన్నాయి. కానీ నాకు అబద్ధం చెప్పడం రాదు కూర్చి. పెళ్లికి ముందు నువ్వు చెప్పిన అబద్ధాల సంగతి ఏంటో. అప్పుడు సంగతి వేరు. ఇప్పుడు నేను పోలీస్ని కదా. నువ్వైతే రైటర్వి. ఊహించుకుని ఏదైనా చెప్పగలవు. లేదా అని ఊహించుకుని రాసేవాడిని రైటర్ అంటారు, అబద్ధం చెప్పేవాడిని కాదు. అవ్వా నువ్వు గొప్ప రచయితవి మహానుభావా. ఒప్పుకుంటున్నాను. ముందే ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ఒక్కస్త చెప్పు. అక్కడ నా కోసం రేణుక గారి హస్బెండ్ వెయిట్ చేస్తున్నాను. అతనితో మాట్లాడాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ పంచాయతీ బడి ఎలాగో నువ్వు ఇప్పుడు కడుపుతూ ఉన్నావు కాబట్టి చెకప్ చేయించడం కోసం హాస్పిటల్కి వెళ్తున్నావు చెప్తాం. 3 days బ్యాకే కదా హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. మళ్ళీ ఎందుకు ఎత్తున్నారు అని అత్తయ్య అడిగితే డాక్టర్ మళ్ళీ రమ్మన్నారని చెప్తావు. ఎందుకు అని అడిగితే మా అమ్మ వాళ్ళు నీలా పోలీస్ ఆఫీసర్ ఆకురా ఆరువారించడానికి ఆటమైన డ్రెస్సులు వేయడానికి అమ్మ చెప్పగానే అలా నమ్మేస్తుంది అంతే. ప్రాబ్లం ఏం అవ్వదుగా. దీనికంటే బెటర్ ఆప్షన్ నీ దగ్గర ఉందా? లేదు. ఎవరైనా ఐడియా ఇచ్చినప్పుడు దానికన్నా బెటర్ ఐడియా ఉన్నప్పుడే సలహా ఇవ్వాలి, లేనప్పుడు డోర్ మూసుకుని చెప్పిన మాట వినాలి. అర్థమైందా? రాగుల్, నేను కొత్త కంపెనీలో ఫస్ట్ ఎలా గడిచింది? కొత్త కంపెనీ కదా మామయ్య, చాలా బిజీ. ఎంప్లాయీస్, ఆఫీస్, ఇంటీరియర్ ఫినిషింగ్, న్యూ క్లయింట్స్ తో మీటింగ్. ఓకే కూడా ఆడట్లేదు అనుకోండి. నా బాబే నువ్వు అలా చెప్తుంటే ఆ కంపెనీ పక్కనే ఇంకో కంపెనీ పెట్టేలా ఉన్నోరా. అంత ఛాన్స్ లేదు రుద్రాణి. కొత్త కంపెనీ పక్కన మున్సిపాలిటీ చెత్త ఉంటుంది. అక్కడ కంపెనీ పెడితే మిగిలేదని చెప్పే. తో మాట వరుస కన్నోళ్ళ తాళలక్ష్మి. మాట వరుస అంటే ఉన్న కంపెనీని డెవలప్ చేయమని చెప్పాలి. ఇంకో కంపెనీ అంటే అత్యాస అవుతుంది. కరెక్టే అమ్మా, నా ఫోకస్ అంతా ఈ కొత్త కంపెనీ మీదే ఉంది. రాజ్ నా కోసం రాత్రంతా చాలా కష్టపడి డిజైన్స్ వేశారు కదా, తప్పకుండా నా కష్టానికి ఫలితం నేను అనుభవిస్తా. వాటి గుర్తింపుని నా కంపెనీకి వచ్చేలా చేస్తా, మీరేం వరి కాకండి. రాజ్ రాత్రంతా డిజైన్స్ ఇస్తున్నారు. అప్పుడే మళ్ళీ ఆఫీస్కి ఎందుకురా? రెస్ట్ తీసుకోలేకపోయారా? ఏం కరోతి, రెస్ట్ తీసుకుందాం. ఏయ్, వదిలి చెప్తున్న రెస్ట్ కావ్య కోసంగా. నువ్వు ప్రతిదాన్ని వాడుకోవాలని చూడకరా, ఇది మరీ బాగుంది బాబాయ్. కలవతేనా రాత్రంతా మేల్కొన్నది, నేను కూడా ఉన్నాను కదా. అయినా నా మనవరాలిని ఆఫీసులో పని చేయించి ఇంట్లోనూ పని చేయించి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నేను అప్పటికి చెప్తూనే ఉన్నానమ్మా, కలవతి నువ్వు ఆఫీస్ లో పనిచేసి బాగా అలసిపోయావు, ఇక రాత్రి రెస్ట్ తీసుకోమన్నాను. వింటేగా డిజైన్స్ కావాలంటే మన కంపెనీ డిజైనర్స్ కి ఇద్దాం అన్నాను. అసలు నా మాట పెట్టే కదా. అదేంటి కావ్య వాళ్ళు చెప్తున్నా ఎన్నికి పట్టుదల? రాత్రంతా నిద్ర లేకపోతే ఈ ఆరోగ్యం ఏమైపోతుంది? అవునే మనవరారా, కడుపులో ఉన్న నా మునివరోడు ఏమైపోతాడు ఆలోచించాలి కదా. ఇది మరీ దారుణమమ్మమ్మ. ఈయన చెప్పడం మీరు నమ్మడం. అదయ్యా ఈ మధ్య మీ అబ్బాయి చాలా తేలిక అబద్ధాలు చెప్పేస్తున్నారు. అది గమనించాలి మీరు. అనయ్య ఇది మరీ టూ మచ్ అనయ్య. వీడు అబద్ధాలు చెప్పకపోవడానికి వీడేమైనా హరిశ్చంద్రుడు అనుకుంటున్నావా? గట్టిగా చెప్పాల్సిన మావయ్య. అవును 24 గంటల్లో డిజైన్స్ పూర్తి కావాలని టార్గెట్ పెట్టి రాత్రంతా చిన్నపిల్లలతో హోంవర్క్ చేయించినట్టు అక్కనే కూర్చుని మరీ డిజైన్స్ వేయించారు. ఇప్పుడు మీ ముందేమో దోశ తిప్పేస్తున్నారు. తెలుసమ్మా, వాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా దాని వెనుక కంపెనీ క్షేమం ఉంటుంది. కంపెనీ వర్క్ చేయించడానికి ఇన్ని అబద్ధాలైనా ఆడతాడు, ఎంతకైనా తెగిస్తాడు. అంటే నేను అబద్ధం చెప్పి నా కళావతితో పని చేయించుకునేవాడిని అనుకున్నారా మీరు? అబద్ధం చెప్పకపోయినా ఇది మాయ మాత్రం చేస్తుంటావురా. 25 ఏళ్ళగా పెంచిన కన్ను కొడుకు నమ్మరు గాని ఎన్న కాకముందు వచ్చిన కళావతిని నమ్ముతారా? ఇది అన్యాయం. ఇప్పుడొచ్చే ఉంది కాదు దొరగారు. అందరి మనసు గెలుచుకున్నావా లేదా అదే ముఖ్యం. ఆ విషయంలో కావ్యని మించిన వాడు నేను రాజ్. ఇది కరెక్ట్ గా చెప్పావు ధాన్యం. అదే నువ్వు గుడికి వెళ్ళి అన్నించి ఆఫీస్ వెళ్తావు. గుడికా? అదేనమ్మా, నువ్వు శుక్రవారం కదా గుడికి వెళ్ళేది. ఈ రోజు ఏంటి అంటే చాలా రోజుల తర్వాత కొత్త డిజైన్స్ వేసాను కదా అత్తయ్య. ఇది తొందరలో మార్కెట్ లోకి రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అందుకే ఒకసారి దేవుడి దర్శనం చేసుకుని వర్క్ స్టార్ట్ చేద్దామని గుడికి వెళ్తున్నాం. ఈసారి డిజైన్స్ చూసి క్లయింట్స్ కి మతిపోవాలమ్మా. మార్కెట్ లో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరే వినపడాలి. రాజ్ కావ్య మనసు పెట్టి డిజైన్స్ వేశారంటే తిరుగుంటుందా అన్నయ్య? రాజ్ కావ్య వర్క్ స్టైల్ చూసి ఎవరైనా నేర్చుకోవాల్సిందే మోయా. ముందు నువ్వు నేర్చుకోవచ్చాలి. నేను అదే కొన్ని ఉన్నానమ్మా. వస్తానా, ఆఫీస్ కి టైం అయింది. పడుస్తానమ్మా. వీరేంద్ర అబ్బా, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా అడగకూడదని అవును నాన్నమ్మ చెప్పింది కదా. అది మొన్నరా, ఈ రోజు కాదు. ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అది అమ్మా, నిన్ను గుడి అన్నారు, ఈ రోజు బడి అంటారా? కాదు, హాస్పిటల్ అంట. హాస్పిటల్ ఏమైందిరా? అప్పు ఏమైంది? ఒంట్లో బానే ఉందా? ఏదైనా సమస్య? అబ్బా, జనరల్ చెకప్ అమ్మా, ప్రతి దానికి కంగారు పడతావేంటి? మరి చెకప్ వెళ్తున్నట్టు నాకు చెప్పలేదు. చెప్పలేదా?
మర్చిపోయానమ్మా. హాస్పిటల్ కి వెళ్ళాలనుకుని మర్చిపోవడం ఏంట్రా? వెళ్ళేటప్పుడు చెప్దాం అనుకున్నామమ్మా. 10 గంటలకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. లేట్ అయితే మిస్ అవుతుంది. అదొకటి 10 నిమిషాల ముందు ఏటమ్మా? అపాయింట్మెంట్ 10 గంటలకి. అక్కడ 10 నిమిషాలు ముందే ఉండాలి. యెస్. మరి టైం 10:30 అవుతుందిరా. అవ్వ ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏంటమ్మా? అరగంట లేట్ అయితే కోపం అయిపోతా. అదొకటి కళ్యాణ్, ఏమొచ్చిందే? అసలు ప్రశ్నించే ఛాన్సే లేదను. వెళ్ళేది హాస్పిటల్ కి కదా. 100 సార్లు చెప్పానమ్మా హాస్పిటల్ కానీ. మరి పాత రిపోర్ట్స్ ఏదిరా? మీ అమ్మ పోలీస్ ఆఫీసర్ కాదన్నావుగా. మార్వే చేతుడికి చెప్పి నన్నొచ్చేయి. నిన్ను అడిగేది పాత రిపోర్ట్స్ ఎక్కడ చూపించు. అది చూస్తేనే కదా డాక్టర్కి తెలిసేది. మర్చిపోయాను అత్తయ్య. ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. అక్కడ పోటీ. ఆయన ఆల్రెడీ రిపోర్ట్స్ అన్ని కార్లో పెట్టాను. రిపోర్ట్స్ కార్లో పెట్టావా కుచి? అవును పోటీ. నువ్వు మర్చిపోతే నేను మర్చిపోతానా? కయ్యాలి ఇక్కడ. అమ్మా ఇప్పటికైనా వెళ్ళమంటావా? వెళ్ళండి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే అమ్మా. త్వరగా రావాలి. అలాగే వర్డ్ ఒకటి రాపతి వాడు పంతులు గారు నేను ఇవిడ పత్తని హలో బాబు నాకు తెలియదు ఏంటి ఏమా కావ్య చాలా రోజుల తర్వాత మీ సీవాతో వచ్చావు ఏమైనా విశేషమా? అవును పంతులు గారు. ఇవి కొత్త డిజైన్స్. స్వామివారి పాదం దగ్గర పెట్టి ఆచార్య చేయండి. తప్పకుండా తల్లి. ఏంటి ఎక్కడ ఏదో కాయన వాసన వస్తుంది? శ్రోత మరి నువ్వు కూడా ఈ గుడికి వస్తాను అయినా పంతులు నన్ను పట్టించుకొని మిమ్మల్ని కూడా పలకరించారు కదండి. ఎప్పుడు నేను ఇవిడ పత్తని అని చెప్పాక నీ పొగులు నేను చెప్తే గాని పంతులు వచ్చిన మొక్కలు బయటికి రావాలి అయినా నాకు తెగి గురించారు కాబట్టి నన్ను పట్టించుకోకుండా నిన్ను మాత్రం ఊతి పెట్టుకుని పేరు పెట్టి ఈ యోగక్షేమాలు అడుగుతున్నాడు. చెన్ని, నీ ఏ అమావాస్యగా పుణ్యాలుగా గురికొస్తారు. నేను ప్రతి శుక్రవారం స్వామివారి దర్శించుకుని తీరుతావు. భక్తితో పూజ చేస్తాయి. ఆ మాత్రం ఐడెంటిటీ ఊదా ఏంటి? డౌట్ చేసావు